ఈసారి మన ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? చైనా అరుణాచల్ ప్లేసెస్‌కి చైనా నేమ్స్ పెడుతుంది. ఇండియా ఇప్పుడు డైరెక్ట్‌గా 27 ప్లేసెస్‌ని అఫీషియల్‌గా మ్యాప్‌లో మార్క్ చేసింది. బట్ ఇది నేమ్స్ ద్వారా లేకపోతే టెరిటరీ కోసం జరుగుతున్న స్ట్రాటజిక్ బ్యాటిలా? చైనా మన ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ని మన ఇండియా టెరిటరీగా యాక్సెప్ట్ చేయదు. దానిని జింగ్నాన్ ఆర్ సౌత్ టిబెట్ అని పిలుస్తుంది. మన ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో మౌంటైన్స్, రివర్స్, విలేజెస్‌కి చైనీస్ నేమ్స్ పెట్టుకుంటూ వస్తుంది. ఇండియా ప్రతిసారి ఈ క్లెయిమ్స్‌ని రిజెక్ట్ చేస్తూ పేరు మార్చినంత మాత్రాన టెరిటరీ చైనాది కాదని చెప్తుంది. ఈసారి మన ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తో కలిసి 27 లొకేషన్స్ అండ్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ ని సర్వే ఆఫ్ ఇండియా ఆఫీషియల్ మ్యాప్ లో స్టాండర్డ్ నేమ్స్ తో ఐడెంటిఫై చేసింది. ఈ లిస్ట్ లో లాంగ్జూ, తగ్లా, జశ్వంత్ ఘర్, సంబో సరోవర్ లాంటి స్ట్రాటజికల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నాయి. దీనికి చైనా బార్డర్ నెగోషియేషన్స్ కాంప్లికేటెడ్ అవుతాయని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాప్ లో పేర్లు మార్చినంత మాత్రాన ప్లేసెస్ మారిపోవు. దీనికి అడ్మినిస్ట్రేషన్, హిస్టరికల్ క్లైమ్స్, అగ్రిమెంట్స్, మిలిటరీ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ లా ఇలా చాలా ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ మాత్రం ఎప్పటికీ మన ఇండియాలో ఒక భాగమే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఎప్పుడు చైనా స్టార్ట్ చేసే ఈ నేమ్ స్ట్రాటజీని మన ఇండియా స్టార్ట్ చేసింది. దీనికి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి.